వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఎట్టికేలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో పుష్ప సినిమా విడుదల సందర్భంగా జరిగిన సంఘటన గురించి మాట్లాడడం జరిగింది మీడియాతో. సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ గారు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది కదా. ఆ విషయంపై పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు. సినిమా యూనిట్ ముందుగానే స్పందించి ఉంటే ఇది ఇంతవరకు వచ్చేది కాదు. అల్లు అర్జున్ గారు జైలు కూడా వెళ్ళేవారు కాదు అన్న రీతిలో పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే తొక్కిసలాట జరిగిన తర్వాత రోజే సినిమా యూనిట్ కానీ లేదా అల్లు అర్జున్ గారు కానీ వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలుని పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని అక్కడ ఒక మీడియా సమావేశం నిర్వహించి సినిమా యూనిట్ కానీ సినిమా హీరో కానీ మాట్లాడుకుంటే బాగుండేది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయలేదు అన్న రీతిలో పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంచి నాయకుడు, తెలంగాణలో మంచి పరిపాలన అందిస్తున్నాడు. ఆయన చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ ఆయన ఒక మాట అన్నారు, ఏంటంటే సినిమా యూనిట్ అంతా అల్లు అర్జున్ గారిని ఒంటరిగా వదిలేశారు. మానవత్వంతో వెంటనే సినిమా యూనిట్ స్పందించడం మరిచింది అన్న రీతిలో కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి. అల్లు అర్జున్ గారిని ఒంటరి చేశారు అనే వ్యాఖ్య ఒకటి ఆయన చేయడం జరిగింది. ఇక్కడ మనము ఒకటి ఆలోచిస్తే అల్లు అర్జున్ గారు ఒంటరి ఎలా అయ్యారు? మీరందరూ ఉన్నారు కదా, సినిమా ఇండస్ట్రీకి బాస్గా చెప్పుకుండే చిరంజీవి గారు ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించే నాగబాబు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంతమంది ఉంటే అల్లు అర్జున్ గారు ఒంటరి ఎక్కడయ్యారు? ఆయన ఒంటరి కావడానికి కారణం మెగా కుటుంబం కాదా అనేది ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంత సమస్య జరిగింది, తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు కాబట్టి ఏం జరుగుతుందో అని తెలుసుకునే స్థితిలో అల్లు అర్జున్ గారు లేరు. అలాంటి సమయంలో సినీ ఇండస్ట్రీకి పెద్దగా భావించే మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, ఆయన తమ్ముడు నాగబాబు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారితో మాట్లాడి ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళమని చెప్పడం కానీ లేదా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంపై మెగా కుటుంబం అల్లు అర్జున్ గారితో ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఒంటరిగా వదిలేసింది ఎవరు? సినిమా యూనిట్ ఆయన ఒంటరిగా వదిలేసిందా? మెగా కుటుంబం ఆయన ఒంటరిగా వదిలేసిందా? పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, నాగబాబు గారికి సొంత మేనల్లుడు అల్లు అర్జున్ గారు. మరి అంత సంఘటన జరిగినప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు అడుగులు ముందుకు వేయలేదు అనే చర్చ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానుల్లో జరుగుతుంది. ఆయన మాట్లాడిన తీరును బట్టి చూస్తే మెగా కుటుంబంలో ఇంకా విభేదాలు అలాగే ఉన్నాయేమో అనే అర్థం వచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన చాలా సున్నితంగా ఈ విషయం గురించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారిని ఆయన పొగడడం జరిగింది. ఆయన పరిపాలన బాగుంది, ఇప్పుడున్న హీరోలందరినీ చిన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు చూశారు, ఆయన చాలా న్యాయంగా చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ గారిని ఒంటరి చేసింది ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు మెగా కుటుంబాన్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మీరెందుకు స్పందించలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇంత సమస్య జరుగుతున్నా, ఆయన జైలుకు వెళ్ళినా నాగబాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు మాట్లాడలేదు? ఇది మాత్రం చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా రోజుల తర్వాత ఇప్పటికీ ఆ సంఘటన గురించి మాట్లాడడం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత స్పందించారంటే ముందుగా ఆ విషయం గురించి మాట్లాడడానికి వారికి ఇష్టం లేదేమో అన్నట్లుగా అనిపిస్తుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన పొగడడంతో బీజేపీ నాయకుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అంత మంచిగా పరిపాలన, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆయన వైఫల్యం చెందాడని బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, అంటే బీజేపీ, టీడీపీ, జనసేన. అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకం. అలాంటిది ఈయన కూటమి ప్రభుత్వంలో ఉంటూ బీజేపీతో మాట్లాడుతూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గురించి పొగడడం కూడా ఇక్కడ బీజేపీ నాయకులకు నచ్చలేదు. మొత్తం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూస్తుంటే అక్కడ అల్లు అర్జున్ గారిదే తప్పు అనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఆయన ఒంటరి చేసింది ఎవరు అనేది మెగా కుటుంబం కూడా ఒకసారి చర్చించుకోవాలి. ఆయన ఒంటరి చేసింది సినిమా యూనిట్ కాదు. ఆయన్ను ఒంటరిగా చేసి జైలుకు వెళ్ళినా ఆ సంఘటన గురించి మాట్లాడకుండా ఆ సంఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని అల్లు అర్జున్ గారికి మెగా కుటుంబం చెప్పకపోవడం, దానిపై వెంటనే స్పందించకపోవడం, ఇలా చూస్తే అల్లు అర్జున్ గారిని ఒంటరి చేసింది మెగా కుటుంబం అని అల్లు అర్జున్ అభిమానులు చర్చించుకుంటున్నారు.